సీఎం చంద్రబాబు శవ రాజకీయాలతో దిగజారిపోతున్నారని వైసీపీ ప్రధాని కార్యదర్శి ప్రభాకర్ రావు మండిపడ్డారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి శవ రాజకీయాలను అలవాటైనటువంటి శవ రాజకీయాలను వాళ్ళకి ఈరోజు చాలా సీరియస్గా తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని పక్కదారి మళ్లించే క్రమంలో శవ రాజకీయాల మీద మాకు పేటెంట్ రైట్ ఉంది, మీరెవరు ఎక్కడెవరు చనిపోయినా మాట్లాడటానికి వీల్లేదు. అది రాజమండ్రిలో చనిపోయినా, ప్రకాశం జిల్లా కందుకూరులో చనిపోయినా అది వాళ్ళకే చెల్లుతుందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోయిన వాళ్ళ పక్షాన మాట్లాడకూడదట. ఉదాహరణకి ఇటీవల సత్తెనపల్లి వెళ్ళే క్రమంలో రెంటపాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి పోయే క్రమంలో జరిగినటువంటి ఘటన సింగయ్య గారు. నిన్న ప్రభుత్వం ఎంత దుర్మార్గమైందో ఒక సామాన్య దళిత మహిళ తన నోటితోటి స్పష్టంగా చెప్పింది. నా భర్త జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడలేదు, ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎక్కడో కారు కింద ఇబ్బంది అయితే పక్కకి తీశారు, అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, మా కుటుంబంతో మాట్లాడాడు, ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే, మీరు వర్రీగా కావద్దని చెప్పాడు. కానీ తర్వాత చూస్తే రాజశేఖర రెడ్డి గారు బ్రతికించడం కోసం ఏర్పాటు చేసినటువంటి 108 వెహికల్లో మా భర్తను పెట్టి చంపినట్టుగా కనబడతా ఉంది. లేకపోతే మీరు ఇది చెప్పండి, మీరు ఇలా మాట్లాడండి, మీరు ప్రెస్ వాళ్ళతోటి ఇలా చెప్పండి అని లోకేష్ మా దగ్గరికి ఒక 40 మందిని ఎందుకు పంపిస్తాడు? ఈ ప్రశ్న ఒక సామాన్య మహిళ మరియమ్మ అనే మహిళ, సింగయ్య గారి భార్య, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టినటువంటి నెపానికి సాక్ష్యం చెప్పవలెను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏం పని, నా ఇంటికి వచ్చి నన్ను వాళ్ళు మోటివేట్ చేసే విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ తెలిసిపోవట్లేదా? సో మై డియర్ ఎస్పీ ఆఫ్ గుంటూరు, the first statement of you, why you people twisted again your tongue into other statement. State question. శవాల మీద రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. వెన్నుపోటు రాజకీయాల్లో సిద్ధవస్తులే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి చరిత్ర లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 9 సంవత్సరాలు పాదయాత్ర, ఓదార్పు యాత్ర, ఇదిగో మళ్ళా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే తండోపతండాలుగా లక్షలాది మంది ప్రజలు రావటం, అది జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ. పొరపాటు జరిగిపోయింది, తెలియక మేము ఎక్కడో ఓటేసాము, అసలు కూటమి రాష్ట్రంలో గెలవడానికి అవకాశాలు లేవు అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్ని గుర్తు తెచ్చుకొని వీళ్ళ అబద్ధాలకి, వీళ్ళ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేకమైన అంశాలకి, ఎన్నికల సమయంలో వీళ్ళు ఆడినటువంటి అబద్ధాలకి పొంతం లేదు. 1 సంవత్సర కాలంగా మేము మోసపోయామని వాళ్ళకే వాళ్ళు కంపేర్ చేసుకొని కదులుతున్న జనం జగన్మోహన్ రెడ్డి వైపు చూసి బెంబేలెత్తినటువంటి పాలకపక్షం ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది. సింగయ్య గారి మరణంలో ఎస్పీ ఆఫ్ గుంటూరు ఇచ్చినటువంటి 2వ స్టేట్మెంట్ నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు తీసుకొచ్చామని వాళ్ళు కూడా నా ముక్కు మీద నోటి మీద వేలేసుకోవాలి. దాన్ని కూడా ఇలా చేయొచ్చా అని మీకు ఉండొచ్చు, ఏ నాలెడ్జి తెలుగుదేశంలో ఉండొచ్చు, ఉంచుకోండి. మరి దరిద్రంగా తయారు చేయబెట్టండి. చేసి కూడా ఒక ఐపీఎస్ నోటుతో చెప్పించబాకండి. చెప్పించి ఎక్కడో దొరికిన వీడియోని తీసుకొచ్చి మీరు ప్రదర్శిస్తూ పోతే ఆ వీడియోలు చూసి జనం నమ్మే స్థితిలో లేరు. ఇక్కడ ది కోర్ట్ క్వశ్చన్ యూ. నిన్న జడ్జి గారు మీకు క్వశ్చన్ చేశాడు, అసలు మీ ఫోటోగ్రాఫ్, మీ వీడియోలు ఉంటే తీసుకురండి, అప్పుడు దాకా వీళ్ళ జోలికి రావద్దు. అఫ్కోర్స్ అదే జడ్జి ఈరోజు నా మీద విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ట్రోల్ చేస్తే మొత్తం ట్రోల్ చేసేసారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీ? జడ్జి ఈజ్ టెల్లింగ్, ఆనరబుల్ జడ్జ్, he himself quoted,
నా మీద ఈరోజు వచ్చిన కేసుని నేను మళ్ళా దీన్ని టచ్ చేస్తే మళ్ళా ట్రోల్ చేస్తారేమో అంటే భయపడిపోతా ఉన్నాను. అంటే మీ దుస్సాహసం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఉండే అవకాశం లేదు. 1 సంవత్సరానికి అయ్యగారి భాగవతం బయటపడిపోయింది. కూటమి భాగవతం ఏంటో అర్థమైపోయింది. పొరపాటున వీళ్ళని గెలిపించాము. అది పొరపాటు, గ్రహపాటు, ఈవీఎం పాటు మాకైతే తెలియదు. సో కాబట్టి ప్రజలు చూపిస్తున్నటువంటి సింపతి జగన్మోహన్ రెడ్డి అనే యువ నాయకుడిని చూడటం కోసం వస్తున్నటువంటి ప్రజలు, అభిమానులు